రేవంత్ రెడ్డి గారు ఉన్న ఆయనకి ఎన్ని శాఖలు ఉన్నాయండి? హోంశాఖ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, సకల జనులు పెట్టుకొని ఏ రోజు ఏ శాఖ మీద ఎన్నిసార్లు రివ్యూ చేసిండు చెప్పగలిగే కెపాసిటీ కాంగ్రెస్ నాయకులు ఉందా? ఏది లేదు, నోటికి వచ్చింది మాట్లాడేయడము, బట్టగాల్చి మీదేయడము, ఇది తప్ప మీ ప్రభుత్వానికి వస్తుంది ఏంది ఈ 2 సంవత్సరాలలో? సూటిగా ప్రశ్నించదలుచుకుంటే మనం కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మా ప్రజా సమస్యల కంటే మీరు కొన్ని అటాక్ చేస్తున్న విధానంతో మాట్లాడగలిగితే అసలు ఈ 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టాడు అధికారులతోటి రేవంత్ రెడ్డి గారు? మంత్రి హోదాలో పెట్టాడు. ఎన్నిసార్లు కేంద్రంకి వెళ్ళి మాట్లాడాడు? ఇవన్నీ కాకుండా అన్ని శాఖలు పెట్టుకొని గంపకుత్తగా పెట్టుకొని నోటికి ఏది వస్తుంది మాట్లాడతా, బూతులే మాట్లాడతా, కానీ ప్రజా సమస్యలు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్న మీ ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మాట్లాడుతున్నా కూడా అటాకింగే తప్ప సమస్యలను కానీ వచ్చిన ప్రజా అభిప్రాయాలకు అనుకూలంగా మీ పాలన ఎక్కడ జరుగుతుందండి? లింగం యాదవ్ గారు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని, మీరు ఫిలప్ చేసినవన్నీ గతంలో ఇచ్చిన అది ప్రాసెస్ లో ఉంది. ప్రాసెస్ తెలంగాణలో లింగం యాదవ్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చలేదు కదా కేంద్రంలో. మేడం, ఒకటి, ఇక్కడ విద్యార్థులు రోడెక్కారు, ఇక్కడ సమస్య తీవ్రత ఉంది. ఈ సమస్యను మనం మాట్లాడదామా? దీన్ని ఇంకో సమస్యకు ముడిపెట్టి అక్కడ ఏమి లేని దగ్గర సమస్యను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులు రోడెక్కుతున్నారు, విద్యార్థుల భవిష్యత్తు ఇదైందన్నారు. మీ వాళ్ళు పోయి మొన్న ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో పునాది వేసి వచ్చిండ్రు. ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఎంబటపడ్డారో తెలంగాణ సమాజం పూర్తిగా చూసింది. మనం ఒకటి అక్కడ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు.